శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ వద్ద రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో సుమారు 7 నుండి 9 మీటర్ల ఎత్తున మట్టి కూరుకుపోయింది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్లలో నీరు ప్రవహిస్తోంది. పూడుకున్న మట్టి తీస్తే తప్ప టీబీఎం ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. డీపీగా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 5వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్. టనల్ స్పాట్స్ 15 మీటర్ల వరకు వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ మళ్లీ ఈ రోజు తిరిగి లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ టీంలు లోపల ఆక్సిజన్ సమస్య, సొరంగంలో రెస్క్యూ టీంలకు అడ్డంకులు అయితే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు సొరంగంలో ఆపరేషన్ మార్కోస్ వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ప్రత్యేక మెరైన్ కమాండోలు ఫోర్స్గా అధికారులు చెప్తున్నారు. బీఆర్ఓతో కలిసి టీబీఎం వద్దకు వెళ్ళనున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే అందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు దిగే సత్తా వీరికి ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి మరికొద్ది సేపట్లో దిగనుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డర్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం కూడా పంచుకుంటుంది. అయితే ఇక్కడ దీని సొరంగం పైకప్పు కుప్పకూడి బుధవారం ఉదయానికి 4 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యల్లో వేగం పెంచింది. మరోవైపు సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టనెల్ బోర్ మిషన్ కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అయితే అందుకోసం 8 మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. అయితే ఆ కూరుకుపోయిన అందులోనే 8 మంది ఉన్నారని కూడా అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తైతే చివరి ఏదైతే భాగంలో 100 మీటర్ల మధ్యలో బురద అన్వేషించడం మరో ఎత్తుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మార్కో టీమ్స్ దీనికి సంబంధించి ఈ చర్యల్లో సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి. వారు ఈ రోజు మరికొద్ది సేపట్లో వెళ్ళనున్నారని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే టీబీఎం కట్టర్ మిషన్ ఉందో దాన్ని బయటికి తీసుకురావడం పెద్ద సమస్యగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక భారీ బరువును మోసే యంత్రాన్ని అయితే లోపలికి పంపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీరి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులు మల్లుభట్టి విక్రమార్కతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సందర్శించి పలు సూచనలు అయితే చేశారు. జూపల్లి కృష్ణారావు సైతం టన్నుల లోపలికి వెళ్లి పరిస్థితులను అయితే పరిశీలించి వచ్చారు. మరోవైపు ఆ 8 మంది భవితవ్యంపై కూడా కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 రోజులు కావస్తున్నా తమ వారి జాడ కానరాక ఆ బంధువుల కుటుంబాల్లో అయితే పూర్తి ఆవేదన అయితే నిండి ఉంది చెప్పొచ్చు మనం. దీపిక, వారు ఇక్కడికి వచ్చి తమ బంధువుల అంటే ఈ రోజు వస్తారు, రేపు వస్తారన్న ఆశతో అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ 8 మంది ఏదైతే కార్మికులను బయటికి తీసుకురావాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏదైతే మీడియా సమావేశంలో చెప్పారు. సాధ్యమైంది అంటే ఇండియాలో ప్రపంచంలోని అత్యంత ఏదైతే మెరుగైన టీమ్స్ కూడా ఇక్కడికి రప్పించేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు 8 మంది కార్మికులను బయటికి తెచ్చేందుకే పూర్తిగా ఏదైతే నిమగ్నమై ఉన్నామంటూ కూడా తెలిపారు. మరోవైపు దాదాపు ఏదైతే 40 మీటర్ల లోపలనే అత్యంత సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 13.8 కిలోమీటర్ల వరకు ఏదైతే రెస్క్యూ టీమ్స్ వెళ్లిన నేపథ్యంలో ఆ 40 మీటర్ల పొడవు మాత్రం కొంత సంక్లిష్టంగా ఉందంటూ కూడా భారీ ఎత్తున బురద
తర్వాత భారీ ఎత్తున నీటి ప్రవాహం కూడా ఉందంటూ కూడా, అయితే నిన్న నీటి ప్రవాహం కొద్దిగా ఎక్కువ అవడంతో కూడా అధికారులు ఇబ్బందితో ఏదైతే సహాయక చర్యల్లో ఇబ్బందులు ఏదైతే తలెత్తాయని కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఏదైతే 5 రోజులు గడుస్తున్నా ఆ 8 మంది రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఇటువంటి పరిస్థితుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహాయకరంగా ఉండాలంటూ కూడా ఏదైతే మంత్రులు చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు కూడా ఏదైతే మార్కోస్ సంబంధించిన రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లి పరిస్థితిని సమీక్ష చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఇంతవరకు అయితే ఏదైతే సహాయ చర్యలు అయితే జరుగుతున్నప్పటికీ ఆ 8 మంది వైసవ్యం తర్వాత లోపల ఉండే ఏదైతే ఆ బురద నీటి ప్రవాహాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలన్న ఏదైతే ఆలోచనలు అయితే దానికి సంబంధించి అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కలెక్టర్, ఎస్పీలు, తర్వాత ఇతర హైడ్రా, తర్వాత ఈ రెస్క్యూ టీమ్స్, తర్వాత ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో అయితే సహాయ చర్యలు నిమగ్నమై ఉన్నారు. థ్యాంక్ యూ ప్రదీప్.